హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఉల్లిపాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే దానికి కావాల్సినవి ముందుగా రోట్లో పచ్చివే ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 20 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇవి వేయించినవి ఏమి కాదు, పచ్చివే తొడాలు తీసుకున్నవి. ఒక 20 ఎండుమిర్చి వేసి అలాగే టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు దీన్ని మనం దంచుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఈ విధంగా దంచుకోవాలి. ఇది మీ రోట్లో మాత్రమే కాదు, కావాలంటే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసి కచ్చాపచ్చాగా పట్టి చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. రోట్లో చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందని నేను రోట్లో చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఇట్లానే చేసేవారు. అదే విధంగా ఇప్పుడు మనం చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత కొంచెం మీకు మరీ నలగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దంచుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చింతపండు మొత్తం కలిసిపోయే వరకు ఈ విధంగా దంచుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పైన పొట్టు తీసి శుభ్రంగా కడుక్కున్న ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్కలుగా కట్ చేస్తే మనం దంచేటప్పుడు అవి ఇంకా మరింత పేస్ట్ లాగా అయిపోతాయి కాబట్టి నేను ఉల్లిపాయ డైరెక్ట్గా ఉల్లిపాయ లాగానే వేస్తున్నాను. ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా దంచినప్పుడు అవి చిన్న చిన్న పీసుల్లా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నేను ఇలా డైరెక్ట్ ఉల్లిపాయ వేస్తున్నాను. దీంట్లో నేను ఒక 2 ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ దంచుకుంటూ ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పోపు వేసినప్పుడు ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. చూసారుగా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు చిటపటమన్న తర్వాత కొద్దిగా మెంతులు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యాక పోపు ఇందులో లాస్ట్గా చివరిగా కొద్దిగా ఇంగువ. మీకు ఇష్టం లేకపోతే ఇంగువని స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేస్తే ఏంటంటే మంచి సువాసనతో పాటు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన జీర్ణశక్తి మెరుగవడానికి కూడా ఇంగువ అనేది చాలా ఉపయోగపడుతుంది. కొంచెంగా ఇంగువ అనేది అలవాటు చేసుకుంటాం కూడా చాలా మంచిది. పోపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి లైట్గా మగ్గిపోయాయి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. మనం పోపులో వేసిన ఆయిల్ కూడా చక్కగా గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మన ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ముద్దపప్పు కాంబినేషన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇడ్లీ, దోశ అట్లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.